హలో నమస్తే అండ్ హవీ గెట్స్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే నా పేరు యశ్వంత్ అండ్ ప్రజెంట్ నేను ఇప్పుడు జర్మనీలో ఉంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి నా పార్ట్ టైం గురించి అనమాట. నేను ప్రజెంట్ ఒక వైన్ ఈవెంట్లో వర్క్ చేస్తున్నా. సో ఇది ఓన్లీ ఒక 10 daysకి మాత్రమే, తర్వాత మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుకోవాలి. సో ఇదే నా ఫస్ట్ పార్ట్ టైం కూడా. ఈ ఈవెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చూపించాలనుకున్నా, ఎందుకు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అక్కడ ప్లేస్ అయినా కానీ నాతో పాటు ఉండే వాళ్ళు అయినా కానీ. అందుకే ఈరోజు వీడియో తీద్దాం అనుకుంటున్నా. నాకు ఈ పార్ట్ టైం ఎలా దొరికిందంటే, నేను ర్యాండమ్గా వెళ్ళి అడుగుతున్నా ప్రతి రెస్టారెంట్స్ అప్పుడు, అంటే పార్ట్ టైం కోసం. సో అదే టైంలో అక్కడ టెంట్స్ అనేవి అరేంజ్ చేస్తున్నారు ఈవెంట్ కోసం. డైరెక్ట్గా వెళ్ళి అడిగిన అండ్ వాళ్ళు ఓకే అన్నారు, ఒక పొజిషన్ ఖాళీ ఉంది రమ్మన్నారు. అండ్ నెక్స్ట్ డేనే జాయిన్ అయిపోయినా. అండ్ ఇక్కడికి ఎవరైనా వస్తుంటే, అంటే జర్మనీకైనా ఏ కంట్రీకైనా సిగ్గు మొహం అటు ఇవన్నీ ఇండియాలోనే తెలిసి రావాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చి నేను సిగ్గుపడతాను, నాకు మొహం అటు నేను అడగలేనంటే నీకు ఎవరు ఇయర్ పార్ట్ టైం. సో ఇప్పుడు నాకు వచ్చింది కూడా నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగితేనే నాకు ఇచ్చిండ్రు, లేకపోతే నాకు వచ్చేది కూడా కాదు ఇది. అండ్ ఈ ఈవెంట్లో నేను కెల్లార్గా చేస్తున్నా. అంటే కెల్లార్ అంటే జర్మన్లో వెయిటర్ అని అర్థం. సో ఇక్కడ మనం ఏ పని చేసినా కానీ మనకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ మనల్ని చాలా బాగా చూసుకుంటారు కూడా ఎవరైనా కానీ. అండ్ మా సిటీలో వైన్ చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే వైన్ మొత్తం ఇక్కడ తయారైంది. అండ్ మేము సేల్ చేసే వైన్ కూడా ఇప్పుడు ఓన్లీ మా సిటీలో, అంటే బ్రూస్బుక్ సిటీలో తయారు చేసిన వైనే మొత్తం మేము. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్. సో ఇక్కడ మొత్తం జర్మన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అంటే మనం ఆర్డర్స్ తీసుకోవడమైనా కానీ వాళ్ళతో మాట్లాడమైనా మొత్తం జర్మన్లోనే మాట్లాడాలి. నాకు కొంచెం జర్మన్ వచ్చు. సో నాకు వచ్చిన జర్మన్ లాంగ్వేజ్తో నేను కొంచెం మేనేజ్ చేస్తాను. ఇంకా అప్పటికి రాకపోతే ఇంకా బాడీ లాంగ్వేజ్తో మేనేజ్ చేయాలి, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలి. కానీ ఎవరో ఒకరు పక్కన ఉంటారు, అంటే మనం అంత ఇబ్బంది పడకుండా కొంచెం వాళ్ళు పొలైట్గానే మంచిగానే మాట్లాడతారు. చాలామంది ఏంటంటే కొంచెం లాంగ్వేజ్ రాకపోయినా ఓకే ఓకే అంటారు, కొంచెం మనతో ఫ్రెండ్లీగానే ఉంటారు. కాబట్టి అంత నాకేం ఇబ్బంది కాదు ఇప్పుడు దాకా. ఇదే అనమాట నేను వర్క్ చేసే ప్లేస్. సో ఫస్ట్ మీకు లోపల చూపిస్తా, తర్వాత కొంచెం నాకు బయట చూపిస్తా. అండ్ ఇదే మా కిచెన్, ఇది నా వర్క్ ప్లేస్. హలో. సో ఇదే అనమాట నా ఫ్రిడ్జ్. ఇప్పుడు ఒక గెటప్ వేసుకోవాలి, అది కూడా చూపిస్తా మీకు. హాయ్ గ్రిఫిన్. హలో. ఇందాక ఒక గెటప్ వేసుకోవాలని చెప్పిన కదా, ఇదే అనమాట. సో ఇది పర్సు. సో ఈ పర్సులో అనేది మనీ ఉంటాయి. ఈ మనీ అనేది మనం ఇక్కడ టై చేసుకోవాలి. అండ్ ఇది ఈ యాప్రాన్ అనేది మనం కట్టుకోవాలన్నమాట. ఇట్లా ఇదే కొంచెం కామెడీగా కనిపిస్తుంది, చూడడానికి లుంగి లెక్క కనిపిస్తుంది, కానీ లుంగి కాదు. సో ఇదే అనమాట మన టోటల్ డ్రెస్ కోడ్. ఇదే నా ఫ్రిడ్జ్ అనమాట. అక్కడ 4 ఫ్రిడ్జెస్ ఉంటాయి, అంటే ఒక్కొక్కరిది. మేము 4 members ఉంటాం. అండ్ ఇది నా ఫ్రిడ్జ్ అనమాట. ఇక్కడ పేరు కూడా ఉంటుంది మనది. సో మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ ఫ్రిడ్జ్లోంచి ఒక్కొక్కటి తీసుకొని మనం సర్వ్ చేయాలన్నమాట. సో దీంట్లో ఒక 4 to 5 types ఆఫ్ వైన్స్ ఉంటాయి. అండ్ నాకు ఇండియాలో ఉన్నప్పుడు తెలిసింది ఒక వైన్, రెడ్ వైన్, అది ఇక్కడ లేదు. అండ్ ఇవన్నీ రకరకాల వైన్స్ అనమాట. సో దీని పేరు మ్యూలర్ అంటారు. అండ్ బాకోస్, సిల్వానా, రోట్లింగ్, అండ్ ఇదేమో యాపిల్ జ్యూస్, ఫాంటా, కోలా అండ్ వాటర్, ఇవన్నీ ఉంటాయి. జస్ట్ నార్మల్. యా సే హలో. అండ్ ఇదే మా మెన్యూ కార్డ్ అనమాట. సో ఇవన్నీ వైన్సే, మీరు ఎప్పుడు చూడని వైన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ ఆల్మోస్ట్ ఒక 15 types ఆఫ్ వైన్స్ ఉంటాయి. అండ్ మీకు జర్మన్ నెంబర్స్ ఎలా ఉంటాయి చెప్తా. లైక్ ఈ 24 కదా, వీళ్ళు 24ని ప్యూరన్స్ వాంజిష్ అని పిలుస్తారు. లైక్ అండ్ హీ ఈజ్ మై బాస్. తను మా బాస్, తనతో పాటు ఇంకొకరు ఉంటారు. యా హ్యాపీ ఇయర్. నా ఫ్రిడ్జ్ చూపించిన కదా, ఇంకా మిగతా వైన్స్ ఎక్కడ ఉంటాయో చూపిస్తాయి ఇప్పుడు ప్రజెంట్. సో ఇవే అనమాట మిగతా వైన్స్. సో వీళ్ళు నా ఫ్రెండ్స్. అండ్ యా వీళ్ళందరూ జర్మన్లోనే మాట్లాడతారు చాలా వరకు, నాతో ఇంగ్లీష్లో మాట్లాడతారు. అండ్ ఇది కిచెన్ అనమాట. స్నూప్ నూడిల్. యా ఓకే. అండ్ నాకు ఈ పేర్లు తెలియదు, కొత్తగా ఉంటాయి నాకు. సో ఇవి అన్నీ రకరకాల వైన్స్. సో మా సిటీలో వైన్స్ చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఇవి తయారు చేస్తారు. అండ్ చూపిస్తాను మీకు. సో ఇలా రౌండ్గా ఉన్న వైన్స్ అన్నీ ఫేమస్ వైన్స్, అంటే టేస్ట్ బాగుంటాయి అంట. అంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. అండ్ ఇవన్నీ ఇక్కడే తయారైపోతాయి.
సో కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ పెట్టి ఇలా వైన్ అని సెల్ చేస్తారు. ఇప్పుడు దానికి లోపల చూసారు కదా, ఇప్పుడు బయట చూపిస్తా. సో ఇదే అనమాట మాట అండ్ నేను వర్క్ చేసే రెస్టారెంట్ పేరు క్రెఫెన్స్టైన్ హాఫ్ అంటారు. అండ్ ఇది మాది, ఈ రెస్టారెంట్ మాది. అండ్ ఇక్కడ ఇంకొక పక్కన 2 రెస్టారెంట్స్ ఉంటాయి సేమ్ దీని లెక్కనే. సో ఓన్లీ ఈవెంట్ కోసమనే ఈ అరేంజ్మెంట్స్ అని చేసారు. ఒక 10-15 డేస్ వరకే ఉంటాయి. మా తర్వాత ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ఎక్కువ జనాలు ఏమి ఉండరు అనేది 5 to 12 ఉంటుంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఓన్లీ ఫుడ్ తింటారు, వైన్ తక్కువ. కానీ 5 to 12 అప్పుడు చాలామంది ఎక్కువ ఓన్లీ వైనే తాగుతారు, ఫుడ్ తక్కువ అప్పుడు. సో ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంటుంది, కానీ ఈవినింగ్ అయితే మొత్తం ఇదంతా ఫిల్ అయిపోయింది. అండ్ ఇందాక నేను చూపించాను కదా, అదే మాది లోపల. సో ఏమైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు మేము ఇక్కడ తీసుకొని అక్కడ వాళ్ళకి సర్వ్ చేయాలి. సో నా దగ్గర లేని వైన్స్ ఇప్పుడు దగ్గరకు వచ్చి ఆర్డర్ ఇస్తే తను తయారు చేసి నాకు ఇస్తాడు, అండ్ నేను వెళ్ళి సర్వ్ చేయాలన్నమాట. సో ఇది కొంచెం 6కి ఇలా ఉంటుంది. అండ్ ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటారు. సో ఈ ఈవెంట్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈరోజు సింగిల్ పార్టీ అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాడ్ చేసుకుంటారు. అంటే ఐఎమ్ సింగిల్ అని, ఒకళ్ళేమో కమిటెడ్ అని. నేను కూడా ఒకటి వేసుకున్నా. జర్మన్ వచ్చుంటే చదవండి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, సో దీన్ని ఎర్బో బోలే అంటారు. సో ఇది కొంచెం ఇక్కడ ఫేమస్ అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇదే తీసుకుంటారు. ఏంటంటే ఈ వైన్ ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ వైన్ మిక్చర్స్ ఇది. సో అండ్ ఈ టైంలో ఇప్పుడు మొత్తం బిజీ అందరూ. ఇది క్యాష్ కౌంటర్. సో ఇక్కడ వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు కిచెన్ దగ్గరలో కూడా చాలా బిజీగా ఉంటారు. అడ్రస్ ఇలా రాసుకొని మన ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం బిజీ టైం కాబట్టి అందరు బిజీగా ఉంటారు. సో యా 1 minute దానికి ఇప్పుడు మనకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట. సో అది ఎలా చేయాలంటే మన ఫ్రిడ్జ్లోంచి తీసుకొని మనం వాళ్ళకి సర్వ్ చేయాలన్నమాట. Entschuldigung, wir haben keine Karte und es ist 23 auf 50 Euro. యా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నేను చాలా ఆర్డర్ తీసుకున్నా, కానీ ఒక్కరు కూడా ఎవరిని అంటే చిన్న చూపు చూడరు అసలుకి. సో మన బాస్ మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో వీళ్ళు దానికంటే ఇంకెక్కువ రెస్పెక్ట్ ఇస్తారు మనకి. సో ఎప్పుడు మనల్ని చిన్న చూపు అసలు చూడరు. అండ్ వాళ్ళు మనతో ఇంకెక్కువ మంచిగా మాట్లాడతారు. నాకు జర్మన్ లాంగ్వేజ్ రాదు పూర్తిగా, కానీ అయినా కానీ నాకు వచ్చిన జర్మన్లో నేను మాట్లాడతా. కానీ వాళ్ళు మాత్రం కొంచెం నాతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, కొంచెం నవ్వుపిస్తారు. అండ్ అప్పుడు టిప్స్ కూడా ఇస్తారు మంచిగా. ఇక్కడ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ మనం కూడా చాలా సేఫ్గా ఉంటాం. సో ఎప్పుడన్నా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ డైరెక్ట్గా ఇక్కడ ఎప్పుడు ఇట్లా పోలీసు ఉంటూనే ఉంటారు పక్కనే. సో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు. అంటే సంథింగ్ అని ఇష్యూ అయితే ఎవరేం చేయరు, బట్ చేస్తే డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఓనర్ దగ్గరికి వెళ్ళకుండానే డైరెక్ట్ పోలీస్ దగ్గర వెళ్ళాలని వాళ్ళే చెప్తారు. మనం ఇక్కడ కొంచెం డబ్బులు తీసుకున్న దగ్గర జాగ్రత్తగా ఉంటే చాలా అనమాట. ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు కరెక్ట్గా తీసుకోవాలి, తీసుకోకపోతే అది మన అకౌంట్లోంచి కట్ అయిపోతాయి అనమాట. సో అక్కడ ఒకసారి జాగ్రత్తగా ఉంటే చాలు. అండ్ చాలా కన్ఫ్యూజింగ్ ఉండేది అంటే జర్మన్ నెంబర్స్. సో వాళ్ళతో మొత్తం మనం జర్మన్ నెంబర్స్లోనే మాట్లాడతాం, ఇంగ్లీష్ నెంబర్స్లో కాదు. అంటే చాలా రేర్ ఇంగ్లీష్ నెంబర్స్లో మాట్లాడడం. అంటే 45 అనుకో, 45 అని చెప్పడం, అట్లా ఇంగ్లీష్లో చెప్పరు, జర్మన్లో చెప్తారు. కొంచెం ఇంకా ఆ జర్మన్ నెంబర్స్ అలవాటు కాబట్టి ఏం కాదు నాకు. ఇది పీక్ టైం అనమాట. పీక్ టైంలో ఎలా ఉందో చూపిస్తా. జనాలు మొత్తం నిండిపోతారు అనమాట. సో మాకు కూడా అసలుకి టైం ఉండదు. నాకు ఇప్పుడు వీడియో తీయడానికి టైం లేదు. ఏదో జస్ట్ మధ్యలో వచ్చి ఇక్కడ వీడియో తీస్తున్నా. చూసారుగా, ఆమె మా ఓనరు. సో చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా జోయల్గా ఉంటుంది మనతో. సో మన ఫ్రెండ్స్ ఎట్లుంటారో అట్లనే ఉంటుంది నాతో పాటు. అయితే ఇక్కడ నేను ఆర్డర్ ఎలా తీసుకుంటా అంటే జర్మన్లో వాష్ మెషిన్ ఫర్ ఎస్ఎన్ ఆర్ వాష్ మెషిన్ ఫర్ ట్రింకెన్ అని అడగాలి. సో అంటే మీకు ఏమైనా తినడానికి కావాలా, తాగడానికి కావాలని జర్మన్లో అడగాలి. సో ఫస్ట్ రోజు అయితే నాకు చాలా భయం అయింది. అంటే నాకు అసలుకి ఐడియా లేదు నాకు వెయిటర్ జాబ్ ఇస్తారని. నేను నార్మల్ వేరే జాబ్ ఇస్తారు మనకి, అంటే జర్మన్ రాదు కదా ఎక్కువ, మనకి ఇయర్ అనుకున్నా, కానీ ఇచ్చిండ్రు. ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయింది. అంటే ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడం చాలా భయం అయింది, కానీ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, అంత ఇబ్బంది ఏం లేదు. సో ఇన్ కేస్ లాంగ్వేజ్లో ఎప్పుడైనా నాకు ఇబ్బంది అయినా కానీ మా ఫ్రెండ్స్ను లేకపోతే పక్కన కొలీగ్స్ ఉంటారు, వాళ్ళని పిలుస్తా. సో వాళ్ళు సాల్వ్ చేస్తారు ఏమైనా ఉంటే.
ఈరోజు మన షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో షిఫ్ట్ అయిపోయే టైంకి మన ఫ్రిడ్జ్లో ఏమేమి అయిపోయినాయో సో అవన్నీ మళ్ళీ ఫిలప్ చేయాలన్నమాట. మనం ఫిలప్ చేసి బిల్ వేయాలి. సో ఆ బిల్ మొత్తం ఇప్పుడు మనం మా ఓనర్కి పే చేయాలి నేను. సో ఈరోజు బిల్ ఎంత అయింది అని మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు నేను. సో ఆల్మోస్ట్ ఈరోజు సిల్వానా అనే వైన్ ఎక్కువ అయిపోయింది. సో అది ఫేమస్ వైన్ అనమాట కొంచెం. సో అందుకే తొందరగా అయిపోతాయి. రోజు అవే ఎక్కువ అయిపోతాయి అండ్ ఇవి చాలా తక్కువ. అండ్ ఇవి కూడా చాలా తొందరగా అయిపోతాయి కానీ ఈరోజు ఎందుకు అయిపోలేదు. సో ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేయాలి ఇప్పుడు. Ash is the best service people in the team. థ్యాంక్ యూ. మొత్తానికి ఇదనమాట మన పార్ట్ టైం. ఈరోజు నేను వర్క్ చేసి వీడియో తీద్దాం అనుకున్నా కానీ నన్ను వీడియో తీయడానికి ఎవరు లేరు. సో కాబట్టి నేను వర్క్ చేసి ఎక్కువ వీడియో తీయలే కానీ ఇవన్నీ అయితే చాలా వర్క్ కవర్ చేసిన. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 10 hours వర్క్ అయింది. అది ఇప్పుడు 12కి బస్ ఉంది. రూమ్కి వెళ్ళి తిని పడుకునేసరికి 1 అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు పర్ అవర్ 14 euros ఇస్తారు. ఎందుకంటే ఇది ఈవెంట్ కాబట్టి. సో కొన్ని రోజులు ఉంటుంది కదా అందుకని కొంచెం పే అనేది ఎక్కువ ఉంటుంది కానీ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. అండ్ ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే తెలుసు కదా.